2013లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు మీరు. 2015లో ఎంటెక్ చేశారు. తర్వాత ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా ఒక 4 months ఐటీ జాబ్ చేసి క్విట్ చేశారు ఫ్యామిలీ రీజన్స్ వలన. సో అక్కడి నుంచి మీరు ఒక 3 years మీకు టీచింగ్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది అనురాగ్ యూనివర్సిటీలో. ఈ 3 years టీచింగ్ ఫీల్డ్ లో మీరు సి, జావా, హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ అండ్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు. మీరు కెరీర్ లో ఫర్దర్ గా అప్ స్కిల్ అయ్యి అది మీకు యూనివర్సిటీలో ఉపయోగపడవచ్చు, లేదా మీకు ఐటీ జాబ్ గా రావచ్చు, లేకపోతే మీ కెరీర్ గ్రోత్ కోసం మీరు ట్రై చేస్తున్నారు. ఐ కరెక్ట్? వాళ్ళ కెరీర్ గైడెన్స్ కి 15 మందితో నేను మాట్లాడితే మీరు రెండో వాళ్ళు నెక్స్ట్ వేవ్ లో ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్న వాళ్ళు. అంటే 15 మందిలో ఇద్దరు ఇక్కడ నేర్చుకున్నారు, ఇద్దరికి జాబ్ రాలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటో చెప్తాను లిఖిత. మీకు ప్రాబ్లం ఏంటి అంటే అసలు మీకు ఈ కోర్సు సెట్ అవ్వదు. యాక్చువల్ గా ఆ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ దగ్గర కానీ మీరు రైట్ కోర్స్ నేర్చుకుని ఉంటే 100% మీరు ఆల్రెడీ ఐటీలో ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా కోర్సు సెలక్షన్ దగ్గరే మిస్టేక్ చేస్తారనమాట. ఓకే అండి, నేనేం చెప్తున్నానంటే మీరు 2013లో బీటెక్ చేసి ఈ టైంలో ఇంత గ్యాప్ వచ్చాక ఇప్పుడు మీరు ఒక డెవలపర్ గా వెళ్ళటం అనేది చాలా టఫ్ అనమాట. ఇది రియాలిటీ. ఇప్పుడు ఎవరు ఏ కోర్స్ అయినా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఏదైనా చేయొచ్చు, దానికి అబ్జెక్షన్ ఎవరు చేస్తారు? ఎనీవన్ కెన్ డూ ఎనీథింగ్. బట్ అది కాదు కదా, రియల్ గా ఆ సబ్జెక్ట్ లో సక్సెస్ రావాలి. మనకి సక్సెస్ రావాలి అంటే మీరు కొన్ని పారామీటర్స్ ఫాలో అవ్వాలి. అంటే మీరు నేర్చుకునే కోర్స్ ఈజీగా ఉండాలి, మీరు నేర్చుకునే కోర్స్ కి కాల్స్ ఉండాలి, మీరు నేర్చుకునే కోర్సులో ప్రాక్టికల్ గా మీరు లైవ్ ప్రాజెక్ట్ చేయగలగాలి, మీరు నేర్చుకున్న కోర్సు మీకు కాన్ఫిడెన్స్ వచ్చి ఇంటర్వ్యూకి వెళ్ళగలగాలి. సో ఇలా మీరు చూసుకుంటే మీరు ఆ డెవలప్మెంట్ కోర్స్ ని టచ్ చేయకుండా అదే టైంలో మీరు టెస్టింగ్ టూల్స్ కానీ, క్లౌడ్ డెవాప్స్ కానీ, ఈ రెండింటిలో ఏది నేర్చుకున్నా సరే ఆల్రెడీ మీరు ఐటీలో 3 years నుంచి ఉండేవాళ్ళు. ఎనీవే అయిపోయింది కాబట్టి ఇప్పుడైనా మీరు చేయాల్సింది ఏంటి అంటే సో గో ఫర్ ద రైట్ కోర్స్. మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ వచ్చు, దాన్ని వదిలేసేయండి, ఆ ఎమోషన్ వదిలేసేయండి. అది ఫ్రెషర్ గా సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫ్రెషర్ గా వెళ్ళడం కుదరదు. 2015లో ఎంటెక్ అయిపోయి 10 years తర్వాత మీరు ఫ్రెషర్ గా వెళ్ళడం కుదరదు. కాబట్టి మీరు ఆ ఎమోషన్ పక్కన పెట్టేసేసి మీరు స్టిల్ కోడింగ్ బాగా చేస్తాను, నేను డెవలప్మెంట్ బాగా చేస్తాను అంటేనేమో క్లౌడ్ డేటా ఇంజనీర్ గా వెళ్ళండి. మీకు 3 కోర్సెస్ చెప్తాను, 3 డెమోలు అటెండ్ అవ్వండి, 3 ఒక 4-5 రోజులు క్లాసులు వినండి, తర్వాత మళ్ళీ సాటర్డే నాతో మాట్లాడి ఫైనల్ చేసుకోండి. సో 1 క్లౌడ్ డేటా ఇంజనీర్, 2 సైబర్ సెక్యూరిటీ, 3 జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్. నేర్చుకోవడానికి 3-4 months పడుతుంది. ఆ తర్వాత జాబ్ రావడానికి ఇంకో 3-4 months పడుతుంది. టోటల్ మీకు 6 to 8 months పడుతుంది. మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూని ఈజీగా హ్యాండిల్ చేస్తారు. మీకు ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలు. ఇప్పుడు చాలా మంది ప్రాబ్లం ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇంటర్వ్యూ ఫియర్ ఉంటుంది. బట్ మీరు ఆల్రెడీ యూనివర్సిటీలో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే టీచర్స్, లెక్చరర్స్ ఒక ఇంటర్వ్యూని ఎఫెక్టివ్ హ్యాండిల్ చేస్తారనేది నా ఒపీనియన్. అది సో సైబర్ సెక్యూరిటీ ఇస్ మై సజెషన్ టు యూ. Okay sir, sure. I'll go with these 3 and I'll decide and I'll get back to you sir. Okay, no problem. Thank you.